సో నెక్స్ట్ మన ఆస్పెక్ట్ ఏంటంటే కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ లో మనం నాన్ డిప్రిషియబుల్ అసెట్ గురించి చూసాము. సెక్షన్ 48 డిస్కస్ చేసిందని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే సెక్షన్ 50 కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ కేస్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్. నాన్ డిప్రిషియబుల్ అసెట్ అయితే ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనం చూసామండి. లైక్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, తర్వాత నెట్ కన్సిడరేషన్, తర్వాత అందులో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇండెక్సేషన్, తర్వాత తీసేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ నుంచి మనం మైనస్ చేసిన ఆస్పెక్ట్ ఏంటంటే ఎగ్జంప్షన్స్ అంటే సెక్షన్ 54. ఈ సెక్షన్ 54 ఎగ్జంప్షన్స్ కి స్పెషాలిటీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్. ఆ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మనం డీటెయిల్ గా ఒక టేబుల్ అనేది చూసామండి. ఓకే రైట్. ఇన్వెస్ట్ చేస్తే అలో చేసే ఎగ్జంప్షన్స్ అండి. నెక్స్ట్ డిప్రిషియబుల్ అసెట్. మనం చూసింది నాన్ డిప్రిషియబుల్ అసెట్ యొక్క కంప్యూటేషన్. ఇప్పుడు మనం డిప్రిషియబుల్ అసెట్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ మూవింగ్ ద సెక్షన్ 50 గురించి చూసే ముందు కొంచెం డిప్రిసియేషన్ ప్రొవిజన్స్ అనేవి ఒకసారి మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం అండి. రైట్. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో డిప్రిసియేషన్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ నార్మల్ గా మీ అకౌంట్స్ ప్రకారం డిప్రిసియేషన్ అని చెప్పేసానంటే మీరు ఎస్ఎల్ఎం జనరల్ గా ఎక్కువగా ఫాలో అయ్యేది ఎస్ఎల్ఎం ఆర్ డబ్ల్యూడివి. ఓకే, మీకు రెండిట్లో ఏదైనా ఫాలో వచ్చని చెప్పేసి మనకి ఆప్షన్ ఉంటదండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి మేజర్ గా మనం యూజ్ చేసేది డబ్ల్యూడివి అంటండి. ఓకే, అండ్ ఓన్లీ ఒకే ఒక కేసులో ఎస్ఎల్ఎం అనేది వాడతామంట. అది ఎక్కడ ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ డిప్రిసియబుల్ అంటే నార్మల్ గా డిప్రిసియేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ అంటే డబ్ల్యూడివి. ఒకే ఒక కేసులో ఎస్ఎల్ఎం, అది ఎక్కడ అనేది తర్వాత మాట్లాడుకుంటాం. ఈ డబ్ల్యూడివి మెథడాలజీ మనం ఫాలో అవుతామంటండి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ is to be followed for the depreciation. Okay, right. నెక్స్ట్ మీరు కంపెనీస్ యాక్ట్ లో కానీ నార్మల్ అకౌంటింగ్ లో కానీ ఇండివిజువల్ అసెట్ ఇస్ ద బేసిస్ అండి. మామూలుగా అసెట్ యొక్క కాస్ట్ ని ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ మీద మీరు ఏం చేసుకుంటూ వస్తారండి, డిప్రిసియేషన్ వేసుకుంటూ వస్తారండి. అసెట్ వైజ్ గా డిప్రిసియేషన్ అనేది చేస్తారండి. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డబ్ల్యూడివి మెథడ్ ఫాలో అవుతూ ఇక్కడ ఏం చేస్తారంటే కాన్సెప్ట్ కాల్డ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్. డబ్ల్యూడివి మెథడ్ ఫాలో అవుతాము. అండ్ నెక్స్ట్ ఏ మెథడ్ ఫాలో అవుతారంటే డబ్ల్యూడివి మెథడ్ లో బ్లాక్ ఆఫ్ అసెట్స్. ఓకే సార్, బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి అంటే గనక బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి అంటే గనక సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ with same rate of depreciation. సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటండి, బ్లాక్ ఆఫ్ అసెట్ అని చెప్పేసి అంటారంటండి. సార్ ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి సార్? నార్మల్ గా మీరు అసెట్ కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక డిప్రిసియేషన్ ఎలా చేస్తారంటే యూస్ఫుల్ లైఫ్ ని బేస్ చేసుకుని డిప్రిసియేషన్ చేస్తారండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో వచ్చేసరికి స్పెసిఫైడ్ రేట్స్ ఉంటాయంట. సో డబ్ల్యూడివి మెథడ్ ఫాలో అవ్వాలి. అందులో బ్లాక్ ఆఫ్ అసెట్స్, అక్కడ కూడా స్పెసిఫైడ్ రేట్స్, వీడు స్పెసిఫై చేసిన రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ మాత్రమే మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. సో డబ్ల్యూడివి మెథడ్, బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ అండి, స్పెసిఫైడ్ రేట్. సార్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటన్నారండి, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. నా దగ్గర బిల్డింగ్స్ 3 ఉన్నాయండి. ఓకే, బిల్డింగ్ 1, బిల్డింగ్ 2, బిల్డింగ్ 3. ఓకే, తర్వాత మిషనరీస్ 2 ఉన్నాయంటండి. మిషనరీ 1, మిషనరీ 2. ఓకే రైట్. సో ఇక్కడ బిల్డింగ్ 1 దేనికోసం వాడుతున్నానంటే ఎంప్లాయీ క్వార్టర్స్ కింద వాడుతున్నానంట, రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాడుతున్నానంట.
ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేసరికి 5% అంటాడు. నార్మల్ గా బిజినెస్ కోసం వాడితే అది 10% అంటండి. అది టెంపరరీ బిల్డింగ్ అనుకుంటే కనుక అది 100% అంటండి. ఓకే, రైట్. నెక్స్ట్ మెషినరీ, ఇది 15% రేట్ అనుకోండి, ఇది కూడా 15% రేట్ అనుకోండి. నెక్స్ట్ ఫర్నిచర్ ఉందంటండి. ఫర్నిచర్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ 10% అంటండి. ఇలా మెషినరీ, ఇక్కడ బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్ ఇలా అసెట్స్ ఉన్నప్పుడు ఇక్కడ బ్లాక్ కింద దేన్ని మాట్లాడాలి సార్ అని చెప్పేసానంటే, ఇక్కడ ఒక మెషినరీ అనే క్లాస్ ఆఫ్ అసెట్ లో మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా ఉందండి? 15% ఉన్నాయి. 15% రేట్ ఉన్న డిప్రిసియేషన్లు ఎన్ని ఉన్నాయండి? అసెట్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు కూడా ఏమంటారంటే సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఈ రెండు అసెట్స్ కి కూడా సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండి. రెండు మెషినరీలు కూడా సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. బట్ అండ్ ఈ రెండు కూడా సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్. రెండు కూడా ఎందులో క్లాస్ అవుతున్నాయండి? మెషినరీలోకి. సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్. ఓకే, సో ఈ రెండు కూడా సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ లోకి వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ డిప్రిసియేషన్ రేట్ కూడా సేమ్. కాబట్టి మనం ఒక బ్లాక్ క్రియేట్ చేయొచ్చు అంటండి. బ్లాక్. ఓకే, ఇది మెషినరీ బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్ చూస్తే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10% ఉంది. ఫర్నిచర్ చూసుకుంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10% ఉంది. సార్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్నాయి కాబట్టి రెండింటిని కలిపి ఒక బ్లాక్ కింద మాట్లాడొచ్చా అంటే మాట్లాడడానికి లేదంటండి. ఎందుకంటే కనుక ఇక్కడ ఫర్నిచర్ 10%, బిల్డింగ్ 10%. కానీ రెండు సేమ్ క్లాసా? బిల్డింగ్ ఫర్నిచర్ ఒకటేనా? నేచర్ ఒకటేనా? కాదు. సో కాబట్టి సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నప్పుడు బిల్డింగ్ వేరే క్లాస్, ఫర్నిచర్ వేరే క్లాస్ అండి. సో కాబట్టి ఈ రెండు కూడా ఒక బ్లాక్ అవ్వండి. కానీ మెషినరీ ఏమైంది? ఈ రెండు మెషినరీసే అండ్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంది కాబట్టి సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాబట్టి దీన్ని బ్లాక్ కింద మాట్లాడుతాం. ఈ రెండింటిని కలిపి, రెండు అసెట్స్ ని కలిపి ఒక బ్లాక్ కింద మనం మాట్లాడుతూ ఉంటాండి. సో ఇక్కడికి వచ్చేసరికి 5% బ్లాక్. 5% బ్లాక్ లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి? ఒకటి. 10% బ్లాక్, 10% ఏ బ్లాక్? బిల్డింగ్ బ్లాక్ అండి. ఓకే, ఇక్కడ కూడా ఒకే సెట్ ఉంది. అలాగే 100% బ్లాక్ ఏంటి? బిల్డింగ్ ఒకటి. సో ఇక్కడ ఫర్నిచర్, ఇక్కడ బ్లాక్ లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి? మిషనరీ బ్లాక్ లో 15% బ్లాక్ లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి? 2. సో ఫర్నిచర్ బ్లాక్ లో ఎన్ని ఫర్నిచర్స్ ఉన్నాయండి? ఒకటి. అది కూడా 10% బ్లాక్. ఏంటంటే 10% బ్లాక్ ఫర్నిచర్. ఓకే, రైట్. ఇక్కడ మీరు చూస్తే కనుక 10% సేమ్ ఉన్నా సరే, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ సేమ్ ఉన్నా సరే, మనం ఏం చేస్తున్నాం? దాన్ని సెపరేట్ బ్లాక్ కింద రాస్తున్నాము. ఎందుకని చెప్పేసి అంటే నేచర్ ఆఫ్ అసెట్ మారిపోయింది కాబట్టి. కానీ మిషనరీని ఇక్కడ ఏం చేస్తున్నాం అండి? సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంది, రెండు కూడా మిషనరీలోకి వచ్చాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అక్కడ రెండింటిని కలిపి ఒక బ్లాక్ కింద మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ బ్లాక్ అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చిన వాటిని అన్నింటినీ కూడా మనం బ్లాక్ కింద మాట్లాడతాము అని చెప్పేసి అంటున్నారండి. ఓకే సార్, ఇక్కడ ఇండివిజువల్ అసెట్ బేసిస్ కాదు సార్ అంటే డిప్రిసియేషన్ అనేది అసెట్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేయమా సార్? చేయమంటండి. ఇక్కడ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో WDV మెథడ్ ఫాలో అవ్వాలి మేజర్ గా. అంటే SLM కూడా ఒక చిన్న ఆస్పెక్ట్ అంతేనండి. ఒక పర్టికులర్ బిజినెస్ కి మాత్రం SLM అనేది అలౌ చేస్తారంటండి. ఓకే, జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఆప్షన్ అనేది ఇస్తాడంట. SLM అనేది నువ్వు కావాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు దే హ్యావ్ అన్ ఆప్షన్. ఆప్షన్ ఏంటి? ఎయిదర్ దే కెన్ చూస్ WDV ఆర్ SLM. ఈ SLM ని చూస్ చేసుకోవచ్చు లేదా WDV ని చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ దే చూస్ WDV, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. ఈ WDV మెథడాలజీ ఇక్కడ మనం చెప్పుకున్న మెథడాలజీ అప్లికబుల్ అవుతుందండి. అదే SLM కనుక చూస్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఏం అప్లికబుల్ అవుతుందంటే ఇండివిజువల్ అసెట్ బేసిస్. బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఉండదండి. ఇక్కడ ఇండివిజువల్ అసెట్ బేసిస్ లో ట్యాక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే
స్పెసిఫైడ్ రేట్, ఇక్కడ కూడా స్పెసిఫైడ్ రేటే, స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది స్పెసిఫైడ్ గానే ఉంటుందంట. సో ఇక్కడ కానీ అసెట్ బేసిస్ అంటే బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాదు, ఇక్కడ ఏంటి ఇండివిజువల్ అసెట్ బేసిస్ లో మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ కొన్ని అసెట్స్ అన్ని కలిపి ఒక బ్లాక్ కింద తయారు చేస్తా ఉంటా, కొన్ని సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్న వాటిని అన్నింటిని కలిపి ఒక బ్లాక్ కింద రెడీ చేసేస్తా ఉంటా, దాన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ అని చెప్పేసి అంటారండి. ఓకే, WDV మెథడాలజీ బ్లాక్ ఆఫ్ అసెట్స్, అందులో స్పెసిఫైడ్ రేట్, ఏదైతే స్పెసిఫైడ్ రేట్ ఉంటుందో ఆ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇక్కడ మనం ఫాలో అవ్వాలంట. ఇక్కడ కూడా స్పెసిఫైడ్ రేటేనండి. కానీ SLM అనేది ఆప్షన్ ఎవరికి ఇచ్చారండి? జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆప్షన్ ఇస్తారు. వన్స్ వాళ్ళ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ టైమ్ లో మార్చుకోవడానికి ఉండదండి. సో ఈ ఇయర్ WDV అయితే నెక్స్ట్ ఇయర్ SLM, నెక్స్ట్ ఇయర్ SLM అయితే నెక్స్ట్ WDV అలా మార్చుకోవచ్చు సార్, మార్చుకోవడానికి ఉండదండి. ఆ ఫస్ట్ రిటర్న్ లో WDV కనుక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. ఈ మెథడాలజీ బ్లాక్ ఆఫ్ అసెట్స్, స్పెసిఫైడ్ రేట్ ఇవన్నీ కూడా. సో అలా లేదనుకుంటే SLM మెథడాలజీ ఇండివిజువల్ అసెట్ అండ్ స్పెసిఫైడ్ రేట్ బేసిస్ లో మనకి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటండి. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డిప్రిసియేషన్ అనగానే WDV మెథడ్ వీళ్ళకి మాత్రమే SLM అనేది అది కూడా ఆప్షన్ కింద ఇచ్చారండి. సో మిగతా వాళ్ళందరూ కూడా WDV ఫాలో అవ్వాలి. అంటే ఏ అసెట్ ఏ బేసిస్ అని బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఇస్ ద బేసిస్ అండ్ స్పెసిఫైడ్ రేట్ అనేది స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ ఫాలో అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రేటే వాళ్ళు చెప్తారంటే అండి. స్పెసిఫిక్ గా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వాళ్ళు చెప్తారంట, అదే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం వాడాలంట. సో సో ఇది డిప్రిసియేషన్ ఎలా క్లెయిమ్ చేస్తాం అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి ఇచ్చిన క్యాలిక్యులేషన్ అండి. ఓకే, సో WDV మెథడ్, బ్లాక్ ఆఫ్ అసెట్స్, స్పెసిఫైడ్ రేట్. సార్ ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటారు. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ చూసుకుంటే టోటల్ గా నాకు ఉన్న అసెట్స్ అన్నిటిని ఎన్ని బ్లాక్స్ కింద డివైడ్ చేశానండి? 1 2 3 4 5 ఇలా 5 బ్లాక్స్ కింద నేను డివైడ్ చేశానండి. ఇప్పుడు కొత్తగా ఒక మెషినరీ కొన్నాను అనుకోండి, థర్డ్ మెషినరీ నేను పర్చేజ్ చేశాను అనుకోండి, అది ఈ 15% రేటే అనుకోండి, అప్పుడు ఎక్కడ యాడ్ అవుతుందండి? కొత్త బ్లాక్ కింద రాదు, ఆల్రెడీ బ్లాక్ ఉంది 15% బ్లాక్ విత్ 15% బ్లాక్ విత్ మిషనరీ అనేది ఒక బ్లాక్ ఉందండి, విత్ మిషనరీ 15% బ్లాక్, దానికి ఈ థర్డ్ మిషనరీ అనేది యాడ్ అవుతుంది, 2+1 కింద యాడ్ అవుతుంది అంటండి. ఓకే, సపోజ్ నేను ఫర్నిచర్ కొన్నానండి, కొత్తగా ఇంకా ఫర్నిచర్ కొన్నానండి, ఆ ఫర్నిచర్ కొంటే మళ్ళీ దాన్ని ఇండివిజువల్ అసెట్ కింద చూడడం అంటండి. ప్లస్ ఫర్నిచర్ ఇంకొకటి ఎక్స్ట్రా కొంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ బ్లాక్ కి యాడ్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారండి. సో సార్ ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి అంటే కనుక హౌ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్. మా డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కూడా మనకి ఒక ప్రొసీజర్ ఉందండి, ఆ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలంట. ఓకే రైట్. ఓపెనింగ్ WDV, ఓపెనింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ తీసుకుంటా ఉంటాండి. ఓపెనింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ తీసుకుని దానికి ప్లస్ ఓపెనింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటామంట. దానికి ఎడిషన్స్ ఏం చేస్తామంట? ఎడిషన్స్ అనేవి యాడ్ చేస్తామంట. అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వన్స్ ఒక అసెట్ అనేది మనం పర్చేజ్ చేసిన తర్వాత ఆ బ్లాక్ లో కలిపేమో అంటే కనుక ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ. అంటే మళ్ళీ ఇంకా బ్లాక్ కింద టోటల్ గా చూడాలి కానీ ఇంకా ఆ అసెట్ యొక్క ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండదు. ఓకే, సో ఎడిషన్స్ కొత్తగా ఈ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఏదైతే చేస్తామో ఆ బ్లాక్ లోకి ఏదైనా వస్తే కనుక, ఇప్పుడు కొత్తగా మెషినరీ కొన్నానని చెప్పేసాను, థర్డ్ మెషినరీ కొన్నానని చెప్పానండి, కాబట్టి ఓపెనింగ్ ఎంత ఉంటుంది? ఈ 2 అసెట్స్ సంబంధించింది ఉంటుందండి. ఓపెనింగ్ లో WDV ఆఫ్ ది బ్లాక్ ఎంత ఉంటుంది? 2 అసెట్స్ కి సంబంధించింది ఉంటాయి. ఓకే, ప్లస్ ఎగ్జాంపుల్ ఇంతకు మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిషన్స్ అనేది ఒకటి కొన్నాను అనుకుంటే ఎడిషన్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ డిలీషన్స్ అంటే అసెట్స్ ని అమ్మేసాను అనుకోండి, ఆ డిలీషన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ డిలీషన్స్ మైనస్ చేసేయాలి. సార్ ఇక్కడ డిలీషన్స్ అని చెప్పేసి ఏ వాల్యూ వేయాలి సార్ అంటే, ఒక అసెట్ ని అమ్మేస్తే కనుక డైరెక్ట్ గా సేల్ వాల్యూ ఏం చేస్తారండి? సేల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ సేల్ వాల్యూని డైరెక్ట్ గా మనం ఏం చేస్తామండి? మైనస్ చేస్తాం. దాన్నే మనీస్ పేయబుల్ అంటారండి. ఏమంటారు? మనీస్ పేయబుల్ అని చెప్పేసి టెర్మినాలజీ వాడతారు.
అసలు డిలీషన్స్ అని చెప్పేసి సేల్ వాల్యూ అంటే మనీస్ పేబుల్ ని మైనస్ చేస్తాం. ఓపెనింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్ ప్లస్ ఎడిషన్స్ మైనస్ డిలీషన్స్. డిలీషన్స్ అంటే సేల్ వాల్యూ మనీస్ పేబుల్ మైనస్ చేసేస్తే అక్కడ మిగిలింది క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్. బిఫోర్ డిప్రిసియేషన్. అమ్మ ఇక్కడ సేల్ వాల్యూ అంతా మైనస్ చేసేస్తున్నాం అండి. ఇక్కడ నార్మల్ గా అయితే కనుక మీ అకౌంట్స్ లో అయితే కనుక అసెట్ లోంచి అమ్మితే కనుక అసెట్ కాస్ట్ ఎంతైతే ఉందో అది మాత్రమే మైనస్ చేసి మిగిలింది ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పేసి పిఎన్ఎల్ తీసుకెళ్తారండి. కానీ ఇక్కడ అలా కాదు. డివిజన్స్ అని చెప్పేసి డైరెక్ట్ గా సేల్ వాల్యూని డైరెక్ట్ గా మైనస్ చేసేస్తాం. ఓకే రైట్, అది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ. ఓకే రైట్. సో క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్ అని చెప్పేసి నేర్చుకుంటామండి. సో అందులోంచి ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఏ మెథడాలజీ ప్రకారం? at the rate of WDV method. at the rate of WDV method మనం ఏం చేస్తాం? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిప్రిసియేషన్ తీసిన తర్వాత మనకి ఏమొస్తుందంట? క్లోజింగ్ WDV ఆఫ్ ది బ్లాక్. క్లోజింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ వస్తుందంట. ఈ క్లోజింగ్ WDV నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందండి? ఓపెనింగ్ WDV అవుతుందంట అండి. ఓకే, సో ఫస్ట్ ఎక్కడితో స్టార్ట్ చేసామంటే ఓపెనింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ తో స్టార్ట్ చేసాం, ప్లస్ ఎడిషన్స్ యాడ్ చేసాం, తర్వాత డిలీషన్స్ అని చెప్పేసి సేల్ వాల్యూ మైనస్ చేసాం. సేల్ వాల్యూ అంటే డైరెక్ట్ గా ఎంత అయితే అమ్మేసామో ఆ అంత అమ్మేసిన టోటల్ వాల్యూ మైనస్ చేస్తున్నాం అండి. అప్పుడు ఏమొస్తుంది? క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్ వస్తుంది. అందులోంచి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి డిప్రిసియేషన్ మైనస్ చేస్తే క్లోజింగ్ WDV అనేది వస్తుంది. ఓకే రైట్. ఒక్కసారి చూడండి అమ్మా, పాయింట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అనేది మాట్లాడుకుందాం. సో ఒక అసెట్, ఒక మెషినరీ ఉందంటండి. మెషినరీస్ ఉన్నాయంట. మెషినరీస్ మనం 3 మెషినరీస్ కొన్నానంట. సో 3 మెషినరీస్ ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర. వాటి వాల్యూ వచ్చేసరికి క్లోజింగ్ WDV, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ WDV ఆఫ్ ది బ్లాక్, మెషినరీ బ్లాక్ తీసుకుంటే కనుక 10 lakhs ఉందంటండి. ఎంత ఉందండి? 10 lakhs. ఓకే రైట్. సో కొత్తగా నేను ఒక మెషినరీ కొన్నానంట. మెషినరీ అయితే 2 మెషినరీస్ కొన్నానంట. వర్త్ టోటల్ వాల్యూ అంటే వచ్చేసరికి 15 లక్షలు అంటాడు. ఓకే 15 lakhs అంట. కొత్తగా మెషినరీ కొన్నాయి. ఇవి ఎడిషన్స్. ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న 3 మెషిన్ లోంచి ఒక మెషిన్ అమ్మేసానంట. 1 మెషిన్ సోల్డ్. ఒక మెషిన్ అమ్మేసానంట. ఎగ్జిస్టింగ్ ఉన్న 3 మెషిన్ లోంచి ఒక మెషిన్ అమ్మేసానంట. ఎంతకు అమ్మేసాను అంటే కనుక ఇది పాయింట్ అండి. ఇక్కడ ఫస్ట్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 10 lakhs, 10 లక్షలకి అమ్మితే కనుక అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సెకండ్ వన్ 30 lakhs కి సేల్ చేస్తే అప్పుడు వాల్యూ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి ఒకసారి. సో 5 lakhs కి సేల్ చేస్తే ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కేస్ లో మనం సేల్ చేసింది ఎంత అండి? మనం డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి చూస్తే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం? ఓపెనింగ్ WDV. ఓపెనింగ్ WDV ఎంత అండి? ఇక్కడ క్లోజింగ్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ WDV 10 lakhs అన్నారు కాబట్టి ఓపెనింగ్ WDV ఎంత ఉంటుంది? 10 lakhs. ఓకే రైట్. ప్లస్ ఎడిషన్స్. ఎడిషన్స్ ఎలాగంటండి? ఇక్కడ ఎడిషన్స్ మనం కొత్తగా కొన్ని అసెట్లు 2 15 లక్షలు, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్స్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనుకోండి. 2 కూడా ఇది 15% ఈ డిప్రిసియేషనే, ఇది 15% డిప్రిసియేషనే అనుకుంటే గనక సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ మెషినరీ 2 మెషినరీ కాబట్టి సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ 2 15% అంటే సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఇప్పుడు ఎడిషన్స్ చేసాం మైనస్ డిలీషన్స్ అంటే ఒక మెషిన్ అమ్మేసాం. ఎంతకు అమ్మేసామండి? 10 lakhs. ఇన్ కేస్ ఆఫ్ 10 lakhs సోల్డ్ ఫర్ 10 lakhs. తీసేస్తే ఎంత ఉంటుందండి? 10 lakhs ప్లస్ 15 lakhs 25 lakhs. 25 lakhs మైనస్ 10 lakhs అంటే 15 lakhs. ఇదేంటిది? క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్. ఓకే మైనస్ డిప్రిసియేషన్.
సో డిప్రిసియేషన్ ఎలా మైనస్ చేయాలి సార్ ఇప్పుడు అని చెప్పేసానంటే ఇక్కడ వాల్యూ ఉందా లేదా అంటే క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్ అనేది వాల్యూ ఉంటే కనుక అక్కడ వాల్యూ ఉంటే మనం ఏం చేయాలంటే అండి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రైట్ సార్ ఇక్కడ వాల్యూ ఎంత ఉందండి 15 లక్షలు ఉందండి. 15 లక్షల మీద ఇక్కడ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే నార్మల్ గా ఒకసారి మీరు చూస్తే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి ఇక్కడ స్పెసిఫైడ్ రేట్ తో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు కదండి. బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ ఫాలో అవుతారు కదా. ఇక్కడ నార్మల్ గా ఎన్నాళ్ళు అయితే అసెట్ యూజ్ చేశానో అన్నాళ్ళకి బేస్ చేసుకుని డిప్రిసియేషన్ అనేది ఎలా చేయరంటే ఇక్కడ ఎలా చేస్తారంటే కనుక యూజ్డ్ అంటే మెషినరీస్ కొత్తగా ఎడిషన్ ఏవైతే జరుగుతాయో అవి యూజ్డ్ మోర్ దాన్ 180 డేస్ లెస్ దాన్ 180 డేస్ చూస్తారంటే కొత్తగా మెషినరీస్ ఏవైతే కొన్నామో అవి మోర్ దాన్ 180 డేస్ యూజ్ లెస్ దాన్ 180 డేస్ యూజ్ చూస్తారంటండి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 180 డేస్ కనుక యూజ్ చేసినట్లయితే స్పెసిఫైడ్ రేట్ ఏంటి ఇక్కడ మోర్ దాన్ 180 డేస్ కనుక మనం ఒక ఏదైనా అసెట్ ని యూజ్ చేసినట్లయితే అక్కడ పుట్ టు యూజ్ అండి. యూజ్ చేయడం అంటే ఏంటిది పుట్ టు యూజ్. నార్మల్ గా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా ఇంకా ఎక్కడైనా కంపెనీస్ యాక్ట్ లో కానీ ఎక్కడైనా రెడీ టు యూజ్ తీసుకుంటారండి. కానీ ఇక్కడ పుట్ టు యూజ్ తీసుకుంటామండి. రెడీ టు యూజ్ అంటే ఒక మెషినరీ కొన్నానండి ఇంకా వాడలేదండి. ఆ వాడకపోతే అక్కడ ఆ మెషినరీ నాన్ రెస్పెక్ట్స్ రెడీ అయిపోయింది అనుకుంటే కనుక డిప్రిసియేషన్ అనేది చార్జ్ చేసుకోవచ్చు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డిప్రిసియేషన్ చార్జ్ చేయాలంటే మాత్రం ఏం చేయాలండి వీ హ్యావ్ టు పుట్ టు యూజ్. యూజ్ అంటే పుట్ టు యూజ్ పెట్టాలంటే ఖచ్చితంగానే. ఓకే రైట్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ టు యూజ్ మోర్ దాన్ 180 డేస్ అండ్ లెస్ దాన్ 180 డేస్ అంటున్నాడండి. అంటే మోర్ దాన్ 180 డేస్ అయితే కనుక అక్కడ ఫుల్ పర్సెంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ వేస్తామండి. లెస్ దాన్ 180 డేస్ అంటే కనుక 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ మనం వేస్తా ఉంటాండి. 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ మీద 50% అంట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ లో ఎడిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎడిషన్స్ అనేవి ఎప్పుడు పర్చేజ్ చేశాను అని చెప్పేసి చూడాలంటండి. ఎడిషన్స్ పర్చేజ్ చేసిన డేట్ వచ్చేసరికి ఇక్కడ 1st January 2020 అనుకుంటే కనుక ఇక్కడ 10 lakhs అనేది ఇక్కడ ఏమైందండి డిలీషన్స్ లో 10 lakhs పోయిందండి. ఇక ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో 15 lakhs ఉన్నాయండి. ఈ 15 lakhs ఎప్పుడు కొన్నారంటండి సో ఎడిషన్స్ అసెట్స్ ఎప్పుడు కొన్నారు 1/1/2020 కొన్నారు. అంటే ఇక్కడ పుట్ టు యూజ్ అంటే కొన్నది అండ్ పుట్ టు యూజ్ చేసింది కూడా అదే రోజు అంటండి 1st January అంటండి. అలాంటప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నదండి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే 31st March. అక్కడ నుంచి ఇక్కడికి ఎన్నాళ్ళు ఉందండి అంటే లెస్ దాన్ 180 డేస్. లెస్ దాన్ 180 డేస్ కాబట్టి డిప్రిసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ నార్మల్ డిప్రిసియేషన్ కంటే 50% తక్కువ అండి. డిప్రిసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 15% at the rate of 50%. సో 15% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ అందులో కూడా 50% వస్తుందండి. ఎందుకంటే లెస్ దాన్ 180 డేస్ పుట్ యూజ్ చేశారు కాబట్టి. ఎంత అవుతుందండి 15 lakhs into 15% divided by 2. సో 1,12,500. నార్మల్ గా మీరు డిప్రిసియేషన్ నెంబర్ ఆఫ్ డేస్ యూజ్ చేస్తూ చేస్తారండి. ఎన్నాళ్ళు మనం డిప్రిసియేషన్ అసెట్ ని యూజ్ చేసాము 3 months యూజ్ చేసామా 2 months యూజ్ చేసామా తీసుకుని దాని ప్రకారం మైనస్ చేస్తారండి. కానీ ఇక్కడ లెస్ దాన్ 180 డేస్ మోర్ దాన్ 180 డేస్ అనేది చూస్తారండి. అది కూడా అసెట్ 1 year లోనే చూస్తామండి. తర్వాత వన్స్ పుట్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి 100% డిప్రిసియేషన్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా 100% డిప్రిసియేషన్ ఇస్తామండి. సో 15 lakhs నుంచి 1,12,500 తీసేస్తే మిగిలింది ఎంతండి 13,87,500. సో ఇది క్లోజింగ్ WDV అని చెప్పేసి చెప్తున్నారు. ఇది క్లోజింగ్ WDV అని చెప్పేసి చెప్తున్నారండి. సో డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సో మోర్ దాన్ 180 డేస్ ఉంటే ఒకలాగా లెస్ దాన్ 180 డేస్ అనేది ఎడిషన్స్ అనేవి ఉంటే ఒకలాగా. సో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే మనం చూస్తామండి పుట్ యూజ్. ఓకే రైట్ ఈ ఎడిషన్స్ జరిగిన ఇయర్ లో. సరే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ క్లోజింగ్ WDV ఏమైపోద్ది నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ WDV అయిపోద్దండి. ఓకే రైట్
సో ఇది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అండి. ఓకే, రైట్. సో ఇలా డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తా ఉంటాండి. రైట్. ఇప్పుడు అలాంటి డిప్రిసిబుల్ అసెట్ కనుక ఉన్నట్లయితే మనకి క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఎలాగా అనేది ఇక్కడ పాయింట్ అండి. ఓకే, అలాంటి డిప్రిసిబుల్ అసెట్ కనుక ఉన్నట్లయితే మనకి క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసాను. ఓకే, ఇక్కడ ఒక 2 ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకుందామండి. సో ఇక్కడ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసామంటే కనుక ఎలా క్యాలిక్యులేట్ చేయగలిగామంటే కనుక డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు వస్తుంది, డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసింది. ఇక్కడ క్లోజింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది డిప్రిసియేషన్ అనేది క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్ అనేది వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే దాని మీద ఏం చేయగలం అంటే అండి, ఇక్కడ వాల్యూ అనేది ఎంతైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో దాని మీద మనం డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేస్తా ఉంటుంది. ఓకే, సో క్లోజింగ్ వాల్యూ బిఫోర్ డిప్రిసియేషన్ అనుకుంటే కనుక అక్కడ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్. ఏముండాలి? ఫస్ట్ కండిషన్, డిప్రిసియేషన్ మనం క్లెయిమ్ చేయాలంటే కనుక ఏం చేయాలి? ఏ వాల్యూ అండి? క్లోజింగ్ వాల్యూ బిఫోర్ డిప్రిసియేషన్ అనేది వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్. వాల్యూ ఎగ్జిస్ట్ అయి ఉండాలంట. రెండో కండిషన్ ఇక్కడ మొత్తం ఎన్ని అసెట్స్ కొన్నానంటే ఇక్కడ ఓపెనింగ్ డబ్ల్యూడిలో 3 అసెట్స్ ఉన్నాయనుకున్నాం. ఇక్కడ నేను అడిషన్స్ కొత్తగా యాడ్ చేసిన రెండంట, టోటల్ గా నేను 5 అసెట్స్ అమ్మేసాను అనుకోండి. రెండు కూడా మొత్తం కలిపి 5 అసెట్స్ నేను అమ్మేసానంట. అప్పుడు కూడా ఏం రాదండి, డిప్రిసియేషన్ అనేది రాదంట. అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకటి వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ అసెట్స్ షుడ్ ఎగ్జిస్ట్. సో ఒకటి వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్, రెండు అసెట్స్ షుడ్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఉన్న 3 అసెట్స్, 2 కొన్న అసెట్స్, 5 అసెట్స్ కలిపి అమ్మేసాము అంటే కనుక మైనస్ చేసాం, డిలీషన్స్ మైనస్ చేసేసాం అంటే కనుక అప్పుడు మనకి ఏమొస్తుందంట, ఇక్కడ క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్ వస్తుందంట. ఇదేమో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ వస్తుందంట. సో డిప్రిసియేషన్ కావాలి అంటే కనుక వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్ అంటే ఏ వాల్యూ? క్లోజింగ్ వాల్యూ బిఫోర్ డిప్రిసియేషన్ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ అసెట్స్ అనేవి షుడ్ ఎగ్జిస్ట్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ అసెట్స్ అనేవి షుడ్ ఎగ్జిస్ట్. అక్కడ ఆ బ్లాక్ లో అసెట్స్ అనేవి ఉండాలి. ఆ బ్లాక్ లో అసెట్స్ అన్ని పోయినాయి అనుకుంటే కనుక అప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ రావాలంటే కనుక కండిషన్స్ అండి ఇవి. కండిషన్స్ ఏంటి? ఒకటి, బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ సెకండ్ వన్, అసెట్స్ షుడ్ బి ఎగ్జిస్ట్. అంటే బ్లాక్ ఆఫ్ అసెట్స్ షుడ్ బి ఎగ్జిస్ట్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సో డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలంటే కనుక 2 కండిషన్స్, ఒకటి వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, రెండు అసెట్స్ అనేవి ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ఈ రెండు ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తా ఉంటాండి, ఈ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాం. ఈ 2 కండిషన్లు ఏ సాటిస్ఫై అవ్వకపోయినా సరే, సార్ బ్లాక్ అసెట్స్ ఉన్నాయి కానీ బ్లాక్ వాల్యూ లేదు, లేదా బ్లాక్ వాల్యూ ఉంది కానీ అసెట్స్ లేవు, అలాంటప్పుడు మనకి ఏముండదంటే అండి, డిప్రిసియేషన్ అనేది ఉండదు. ఓకేనా, రైట్. సో డిప్రిసియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒకటి వాల్యూ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, రెండు అసెట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే అప్పుడు ఏమవుతుంది సార్, అక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఓకే, రైట్. ఏ సిచ్యువేషన్స్ లో క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది అనేది ఒకసారి రాసుకుందాం. సో ఎక్కడెక్కడ ఈ బ్లాక్ వాల్యూ క్యాపిటల్ గెయిన్ వస్తుంది అనేది రాసుకుంటే కనుక ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక ఒకసారి క్యాలిక్యులేషన్ ఫార్మాట్ చూసుకోండి. సో ఇక్కడ క్లోజింగ్ డబ్ల్యూడివి వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు, బట్ అసెట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ గెయిన్ అరైజెస్ సిచ్యువేషన్ అండి. క్యాపిటల్ గెయిన్స్
అరైజింగ్ సిచ్యువేషన్స్, క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ సిచ్యువేషన్స్ లో ఏమున్నాయి అని చెప్పేసానంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్, వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్, బ్లాక్ వాల్యూ అండి. ఈ వాల్యూ అంటే ఏంటి? బ్లాక్ వాల్యూ. బ్లాక్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ asset exists, asset in block exists. రెండు, block does not exist but value exists. మా బ్లాక్ అనేది, బ్లాక్ అంటే అసెట్స్ అండి, అసెట్స్ అండి. అసెట్స్ ఇన్ ద బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అసెట్స్ అనేవి బ్లాక్ లో డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే లేవంట, బట్ ఏముందంట? వాల్యూ ఎగ్జిస్ట్. వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందంట, బ్లాక్ వాల్యూ అనేది. ఓకే, రైట్. థర్డ్ సిచ్యువేషన్, block does not exist and block value does not exist. బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో లేదు, బ్లాక్ వాల్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో లేదంట. సో ఫోర్త్ సిచ్యువేషన్ మనం మాట్లాడుకోగలదండి. ఫోర్త్ సిచ్యువేషన్ అంటే బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ ఆల్సో షుడ్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ఈ రెండు ఎగ్జిస్టెన్స్ లో ఉంటే కనుక మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే అండి డిప్రిసియేషన్. ఓకే, బట్ ఈ సిచ్యువేషన్ కానిది, ఇంకా ఎన్ని ఉన్నాయి? 3. ఆ 3 సిచ్యువేషన్స్ లోని మనకి ఏం అరైజ్ అవుతుందంట? క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుందంట. సో బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండి బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటే కనుక మనకి ఏమొస్తుందంట? డిప్రిసియేషన్. అవి కానీ 3 సిచ్యువేషన్స్ ఏంటి? వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ అసెట్స్ ఎగ్జిస్ట్, బ్లాక్ అసెట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, వాల్యూ ఎగ్జిస్ట్, బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ 3 సిచ్యువేషన్స్ లోని మనకి క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడండి. ఓకే, రైట్. ఒకసారి విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి సెక్షన్ 50 మనం చూద్దామండి. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్, డిప్రిసియబుల్ అసెట్. ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ మనం మెథడాలజీ వాడదాం అనుకున్నామండి, WDV, అండ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ వాడతాం అని చెప్పేసి అనుకున్నాము. అండ్ డిప్రిసియబుల్ అంటే సెక్షన్ 32 డిప్రిసియేషన్ సెక్షన్ అండి, PGBP లో వస్తుంది. రైట్, జస్ట్ 1 minute అమ్మ. రైట్, సో సెక్షన్ 32 అనేది డిప్రిసియేషన్ సెక్షన్ అండి. ఏం చెప్తున్నాడంటే ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ depreciation under section 32 can be claimed on the written down value as computed under section 43 subsection 6 provided as the last day of the previous year the following 2 requirements are fulfilled. Okay, మనం డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పేసానంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడ బ్లాక్ లో అసెట్స్ ఉన్నాయా? మొత్తం 3 ఓపెనింగ్ లో ఉన్నాయి, 2 కొత్తగా యాడ్ చేసాము. అందులోంచి ఒక సెట్ అమ్మాము అనుకోండి. ఇక్కడ టోటల్ గా 3 అసెట్స్ ఉన్నాయి, అందులో 2 యాడ్ చేసాము, ఒక సెట్ ని మాత్రమే అమ్మాము. అంటే టోటల్ గా ఏంటండి 5 - 1 అంటే ఎంతండి? 4 అసెట్స్ ఉన్నాయి. ఈ అసెట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. అసెట్స్ ఎగ్జిస్టెన్స్ అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉందండి. ఓకే,
రైట్. నెక్స్ట్ బ్లాక్ వాల్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. 10 ప్లస్ 25 15, 25 మైనస్ 10 15. సో కాబట్టి వాల్యూ అనేది కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉంది, అసెట్స్ బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. రెండు ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేసామండి, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి వెళ్ళామండి. ఓకే, లేకపోతే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ సిచ్యువేషన్ కాకుండా బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో లేకుండా, అసెట్స్ ఎగ్జిస్టెన్స్ లో లేకుండా, లేకపోతే బ్లాక్ వాల్యూ ఉంది కానీ అసెట్లు లేవు, లేకపోతే బ్లాక్ వాల్యూ లేదు కానీ అసెట్స్ ఉన్నాయి, ఈ మూడు సిచ్యువేషన్స్ లోని మనకి ఏం అరైజ్ అవుతుందంటే క్యాపిటల్ గెయిన్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే కనుక లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి మనం చూసుకుంటాం ఎప్పుడు కూడా, ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ కి మనం చూసుకుంటే దేర్ మస్ట్ బి అట్లీస్ట్ వన్ అసెట్ ఇన్ ద బ్లాక్, అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, అండ్ there must be some value in the block on which prescribed percentage can be applied. అంటే some value అనేది ఉండాలి, అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి అండ్ బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండాలంట. అప్పుడు మాత్రమే మనకి ఏం అరైజ్ అవుతుందంటండి, డిప్రిసియేషన్. సెక్షన్ 43 సబ్ సెక్షన్ 6 ప్రకారం డిప్రిసియేషన్ అనేది వస్తుందంట. when any one or both of the above mentioned requirements are not satisfied on transfer of any asset from the block, the provisions of section 32 ceases to apply and automatically the provisions of section 50 become applicable, resulting in the short term capital gain or loss అని చెప్పేసి అంటున్నారండి. సో ఈ సిచ్యువేషన్ లో ఏ కండిషన్స్ ఫెయిల్ అయినా, ఈ రెండు గంటలో ఏ కండిషన్ ఫెయిల్ అయినా అప్పుడు సెక్షన్ 50 అప్లికబిలిటీలోకి వస్తుంది అన్నాడు. ఆ ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఈ మూడునండి. ఆ ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ అంటే ఒక చోట వాల్యూ ఉంటే అసెట్ లేదు, అసెట్ ఉంటే వాల్యూ లేదు, ఒక చోట అసెట్ లేదు వాల్యూ లేదు. ఈ మూడు సిచ్యువేషన్స్ లోని మనకి ఏం అరైజ్ అవుతుందంట, క్యాపిటల్ గెయిన్స్ అనేవి అరైజ్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాడు. రైట్. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అమ్మ ఒక విషయం మనం మాట్లాడుకున్నాం, డిప్రిసిబుల్ అసెట్ కనుక నేను ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఇండెక్సేషన్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి అన్నారండి. ఇండెక్సేషన్ అనేది నో ఇండెక్సేషన్ ఇస్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ డిప్రిసిబుల్ అసెట్ అని చెప్పేసి ఇండెక్సేషన్ ప్రొవిజన్స్ చదువుకునేటప్పుడు నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అని చెప్పేసి చెప్తున్నప్పుడు మనం మాట్లాడుకున్నామండి. ఓకే, సో అలాంటి డిప్రిసిబుల్ అసెట్ కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అక్కడ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అని చెప్పేసానంటే, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ నుంచి ఎక్స్పెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ తీసేసి తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంది కదా, ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ప్లేస్ లో WDV of the block of asset at the beginning of the previous year, block అంతటికి కలిపి WDV ఎంత ఉందో చూస్తాం. కాస్ట్ ఆఫ్ ది అసెట్స్ acquired during the year and beginning belonging to the same block of assets, అంటే ఎడిషన్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని యాడ్ చేస్తాం. ఆ వాల్యూస్ తీసేస్తే మిగిలింది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ అనేది వస్తుందంట. రైట్. సెక్షన్ 50 does get attracted on the following circumstances. ఇక్కడ చెప్పిన ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ లో మనకి అరైజ్ అవుతుందంట. ఎక్కడెక్కడ ఇక్కడ మనం రాసుకున్నామండి ఆల్రెడీ ఈ 3 సిచ్యువేషన్స్. ఒకసారి చూడండి. when one or some of the assets in the block is are sold for the consideration which is more than the value of the block, అంటే వాల్యూ ఆఫ్ ది బ్లాక్ లేదు కానీ అసెట్స్ ఉన్నాయి. సో one or some of the assets, కొన్ని అసెట్స్ అమ్మేమంట, ఎంతకి, బ్లాక్ వాల్యూ కంటే ఎక్కువగా అమ్మేసామంట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ లో ఇక్కడ మనీ వాల్యూ అని చెప్పేసి మైనస్ చేస్తున్నాం, సేల్ వాల్యూ అంతటి మైనస్ చేస్తున్నాం. సేల్ వాల్యూ అంతటి మైనస్ చేస్తున్నప్పుడు ఏమైందంట, మనకున్న WDV ఓపెనింగ్ ద బ్లాక్ వాల్యూ ప్లస్ ఎడిషన్స్ రెండింటిని కలిపిన వాల్యూ కంటే ఎక్కువకి నేను కనుక సేల్ చేసినట్లయితే ఈ క్లోజింగ్ WDV అనే వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందా, ఉండదు. వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్, when all the assets are transferred for consideration which is more than the value of the block, ఉన్న బ్లాక్ వాల్యూ కంటే ఇక్కడ ఎక్కువకి నేను అన్ని అసెట్స్ అమ్మేశానంట. సో అక్కడ ఏమవుతుందండి, అసెట్స్ అన్ని పోతాయి అండ్ బ్లాక్ వాల్యూ కూడా పోతుంది. when all the assets are transferred for a consideration which is less than the value of the block అంటున్నాడు. అక్కడ కూడా మొత్తం ఉన్న అసెట్స్ అన్ని అమ్మేసి అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండదు, కానీ ఏముంటదండి సార్ లెస్ దాన్ ది వాల్యూ ఆఫ్ ది బ్లాక్ అంటున్నాడు. తక్కువ వాల్యూకి నేను అమ్మానంట. వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది కానీ ఇక్కడ అసెట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉండవు. దానికంటే ముందు కేసులో అసెట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి కానీ ఇక్కడ అసెట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉండవు, కానీ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండదు కానీ అసెట్స్ అనేవి ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. సో ఇలాగా 3 సిచ్యువేషన్స్ లోని మనకి ఏం చెప్తున్నట్టు, ఈ 3 సిచ్యువేషన్స్ లోని క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అయ్యే అవకాశం ఉంది. సార్
ఇక్కడ ఈ 3 సిచ్యువేషన్స్ ని జస్ట్ అనలైజ్ చేద్దాం. వాటి ప్రాఫిట్ ఆర్ లాస్ సిచ్యువేషన్స్, మన గెయిన్ ఆర్ లాస్ సిచ్యువేషన్స్ ఒకసారి చూద్దామండి. ఓకే, వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసానంటే నేను క్లోజింగ్ వాల్యూ ఎలా ఉందంటే ఫస్ట్ కేసు మనం తీసుకుందాం అండి. ఫస్ట్ కేసు మనం తీసుకుందాం, ఎలా ఉందనేది చూద్దాం. సేల్ వాల్యూ ఓపెనింగ్ WDV ఎంత ఉందంట? 10 lakhs ఉందంట. ఓకే, 10 lakhs ప్లస్ ఎడిషన్స్. ఈ ఓపెనింగ్ WDV లో 5 అసెట్స్ ఉన్నాయంట. ఓకే, 5 అసెట్స్ ఉన్నాయి. ఓకే, ఎడిషన్స్ ఒక అసెట్ ఎడిషన్ చేస్తాం ఎంతకి? 5 lakhs. 5 lakhs కి చేసిన తర్వాత మైనస్ డిలీషన్స్. ఎన్ని అసెట్స్ అమ్మాం? 2 అసెట్స్ అమ్మాం. ఓకే, ఎంతకు అమ్మేసామంటే అండి, ఎంతకంటే కనుక 20 lakhs కి అమ్మేమంట. ఎంతకు అమ్మేమంట? 20 lakhs కి అమ్మేమంట. మైనస్ డిలీషన్స్. ఓకే, సో ఓపెనింగ్ WDV ప్లస్ ఎడిషన్స్ మైనస్ డిలీషన్స్. ఇక్కడ అసెట్స్ అని చూస్తే కనుక 5 + 1 6. 6 లోంచి 2 తీసేస్తే 4 అసెట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అసెట్స్ ఇన్ ద బ్లాక్ ఎగ్జిస్ట్. ఫస్ట్ కేసులో అసెట్స్ ఇన్ ద బ్లాక్ ఎగ్జిస్ట్, బ్లాక్ అసెట్స్ ఉన్నాయి, కానీ వాల్యూ అనేది ఉందా? 10 lakhs + 5 lakhs అంటే 15 lakhs. 15 lakhs అంటే డిలీషన్స్ ఎంత అండి? 20 lakhs. కాబట్టి ఎంత అవుతుందండి? ఎంత వస్తుందండి? 5 lakhs మైనస్ బ్లాక్ వాల్యూ. సో బ్లాక్ వాల్యూ, క్లోజింగ్ బ్లాక్ వాల్యూ అండి. ఓకే, ఇక్కడ ఏముంది? క్లోజింగ్ బ్లాక్ వాల్యూ బిఫోర్ డిప్రిసియేషన్. క్లోజింగ్ బ్లాక్ వాల్యూ బిఫోర్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ చేయాలి అంటే కనుక బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ఇక్కడ ఏముందండి? బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది కానీ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు. అలాంటప్పుడు డిప్రిసియేషన్ చేయగలమా? చేయలేం. సో డిప్రిసియేషన్ చేయాలి అంటే ఇక్కడ అసెట్స్ ఉండాలి, వాల్యూ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? అసెట్స్ ఉన్నాయి కానీ వాల్యూ లేదు. అంటే ఫస్ట్ సిచ్యువేషన్. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అని చెప్పేసానంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. ఈ బ్లాక్ లో ఉన్న అసెట్లు అమ్మితే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత వచ్చిందండి? 20 lakhs. 20 లక్షలు నాకు వచ్చినాయి అంట. సో మైనస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్. ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఏమీ లేదంట. మైనస్ ఏం చేయాలంట? WDV వాల్యూ. అసెట్స్ WDV వాల్యూ ఎంత తీసుకోవాలండి? 10 lakhs తీసుకోవాలంటాడు. ఓకే, మైనస్ ఎడిషన్స్. ఎడిషన్స్ ఏమన్నా ఉంటే డ్యూరింగ్ ద ఇయర్ ఈ పర్టికులర్ బ్లాక్ లోకి వచ్చే ఎడిషన్స్ ఏమున్నాయి? 5 lakhs తీసేస్తే మనకి ఏమొచ్చిందంటండి? 20 lakhs మైనస్ 10 lakhs. 10 lakhs, 10 lakhs మైనస్ 5 lakhs, 5 lakhs. 5 lakhs ఏమొచ్చిందండి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందంట. అంటే ఫస్ట్ సిచ్యువేషన్ లో అసెట్స్ ఇన్ ద బ్లాక్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండి బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు అంటే వాట్ ఎరైజెస్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎరైజెస్. ఓకే, రైట్. సెకండ్ సిచ్యువేషన్ లో ఏం జరిగిందో చూద్దాం. బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ వాల్యూ ఎగ్జిస్ట్ అంటున్నాడండి. చూద్దాం. ఓపెనింగ్ WDV అని చెప్పేసానంటే ఓపెనింగ్ WDV ఎంత అంటే 10 lakhs అంటండి. ఎంత? 10 lakhs. ఎన్ని అసెట్స్ ఉన్నాయి? 5 అసెట్స్ ఉన్నాయి. ఓకే, ప్లస్ ఎడిషన్స్ ఎంత అంట? 5 lakhs. ఓకే, ఇక్కడ ఎన్ని అసెట్స్? ఒక అసెట్ అంట. మైనస్ డిలీషన్స్ కి వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మొత్తం ఉన్న 6 అసెట్లు అమ్మేసామంట. ఎంతకు అమ్మామంటండి? 9 lakh rupees కి అమ్మామంటండి. 6 అసెట్స్ ని కూడా మనం ఎంతకు అమ్మాం? 9 lakhs కి అమ్మామంట. ఇక్కడ చూస్తే కనుక బ్లాక్ లో అసెట్స్ ఎన్ని ఉన్నాయి? 0. 5 + 1 6. 6 - 6 0. కానీ వాల్యూ చూస్తే కనుక 10 lakhs + 5 lakhs 15 lakhs. 15 lakhs మైనస్ 9 lakhs అంటే ఎంతండి? 6 lakhs. సో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, అసెట్స్ అనేవి ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, కానీ లేవు. కాబట్టి ఏం చేయాలి? క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్మాట్ ఏం చెప్పారండి? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే ఎంతండి? 9 lakhs లెస్ ఇక్కడ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఏమి లేదనుకోండి. దాని తర్వాత ఓపెనింగ్
ఓపెనింగ్ WDV ఎంత ఉందండి 10 lakhs. తర్వాత ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఎడిషన్స్ 5 lakhs. తీసేస్తే 9 lakhs లోంచి 15 lakhs తీసేస్తే ఎంత వస్తుందండి 6 lakhs లాస్. అంటే ఈ సెకండ్ సిచ్యువేషన్ లో మనకి అరైజ్ అయ్యేది ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అరైజ్ అవుతుందంటండి సెకండ్ సిచ్యువేషన్ లో. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ లో బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బ్లాక్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. థర్డ్ సిచ్యువేషన్ లో ఎలా ఉందో చూద్దాం. ఓపెనింగ్ WDV ఎంత అంటే 10 lakhs. ఎన్ని అసెట్స్ ఉన్నాయి 5 అసెట్స్ ప్లస్ ఎడిషన్స్ వచ్చేసరికి 5 lakhs అంటండి. ఒక అసెట్ ఎడిషన్ చేశానంట. మైనస్ డిలీషన్స్ అంటే ఏంటండి 6 అసెట్లు అమ్మేసామంట. ఎందుకు అమ్మేమంటండి ఒక 20 lakhs కి అమ్మేమంటండి. ఎందుకు అమ్మాం 6 అసెట్స్ 20 lakhs కి అమ్మేమంట. ఇక్కడ చూస్తే బ్లాక్ లో అసెట్స్ లేవు, తర్వాత బ్లాక్ వాల్యూ కూడా నెగిటివ్ లో ఉందండి. ఓకే, సో బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో లేదు, బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో లేదు. అలాంటప్పుడు మనకి క్యాపిటల్ గెయిన్ సరే డిప్రిసియేషన్ వస్తుందా రాదు. ఏమొస్తుందండి క్యాపిటల్ గెయిన్ వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ఎలా వస్తుందండి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే ఎంత తీసుకుంటామండి 20 lakhs మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ నిల్ మైనస్ ఓపెనింగ్ WDV 10 lakhs ఎడిషన్స్ 5 lakhs. తీసేస్తే ఎంత అవుతుందండి 20 lakhs నుంచి 15 lakhs ఇస్తే 5 lakhs పాజిటివ్ అండి. 5 lakhs పాజిటివ్ అంటే క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో థర్డ్ సిచ్యువేషన్ లో కూడా మనకి అరైజ్ అయ్యేది ఏంటండి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఈ ఫస్ట్ సిచ్యువేషన్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయితే సెకండ్ సిచ్యువేషన్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తుంది, థర్డ్ సిచ్యువేషన్ లో క్యాపిటల్ గెయిన్ వస్తుందంట. రైట్, ఒకసారి ఇక్కడ థియరీ చదువుదామండి. సెక్షన్ 50 ప్రకారం ఏ సిచ్యువేషన్ లో మనకి క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుందంటే when one or more of the assets in the block is are sold for a consideration అంటే కన్సిడరేషన్ which is more than the value of the block. అంటే ఏ సిచ్యువేషన్ అంటే మనం చెప్పుకున్న వాటిల్లోని ఇక్కడ బ్లాక్ లో అసెట్స్ ఉన్నాయి కానీ వాల్యూ అనేది లేదు. బ్లాక్ వాల్యూ కంటే ఎక్కువ కమ్మేసామంట. అంటే బ్లాక్ ఎగ్జిస్ట్ బట్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే మనం వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ బ్లాక్ ఎగ్జిస్ట్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్ అండి. ఇక్కడ మన ఎగ్జాంపుల్ మనం రాసుకున్న దాంట్లో ఫస్ట్ కేసు ఇక్కడ ఫస్ట్ కేసు ఒకటే. నెక్స్ట్ when all the assets are transferred for consideration more than the value of the block అంటే బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్ మనం రాసుకున్న దాంట్లో థర్డ్ సిచ్యువేషన్ అండి. ఓకే, when all the assets are transferred for consideration which is less than the value of the block అని చెప్పేసి అంటున్నాడండి. అలాంటప్పుడు ఇక్కడ బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో లేదు బట్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ థర్డ్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్ అండి. సో ఫస్ట్ సిచ్యువేషన్ లో క్యాపిటల్ గెయిన్ వచ్చింది, సెకండ్ సిచ్యువేషన్ లో ఇక్కడ ఉన్న సెకండ్ సిచ్యువేషన్ లో ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, సెకండ్ సిచ్యువేషన్ లో కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, థర్డ్ సిచ్యువేషన్ లో వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది. ఇలాగే ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. While in the first two situations net result in the computation would result in short term gains. So మనం ఆల్రెడీ రాసుకున్నాం చూడండి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, నెక్స్ట్ the excess of the written down value over the sale consideration in the third situation shall treated as short term capital loss. థర్డ్ సిచ్యువేషన్ ని దేనికి ట్రీట్ చేస్తున్నాం అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కింద ట్రీట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పాడండి. సో దానికి ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ తో సహా మనం చెప్తున్నాం క్యాపిటల్ గెయిన్ ఎలా వచ్చింది, లాస్ ఎలా వచ్చింది సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్ లోనే త్రీ సిచ్యువేషన్స్ లోనే క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. ఆ 3 సిచ్యువేషన్స్ లో ఉన్న రిజల్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం అండి సర్టెన్ ఎగ్జాంపుల్స్ తోటి. ఓకే, రైట్. It may be noted that income from the transfer of the depreciable asset forming part of a block of asset are deemed to be the short term capital gains for the purpose of computing capital gains అంటున్నాడండి. అమ్మా ఇక్కడ డిప్రిసిబుల్ అసెట్ నుంచి మనకి ఏదన్నా సరే క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అయితే అది ఇప్పుడు కూడా ఏమవుతుందంట షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుందంట. అండ్ దేర్ ఇస్ నో ఇండెక్సేషన్ బెనిఫిట్. నెక్స్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. సరే అసెట్ నేను ఎప్పుడు కొన్నది దాంతో సంబంధం లేదు. వన్స్ ఆ అసెట్ అనేది బ్లాక్ లోకి వచ్చింది అంటే కనుక బ్లాక్ ఆఫ్ అసెట్స్ లోకి వచ్చింది అంటే కనుక
మా అక్కడ డబ్ల్యూడివి మెథడ్ అనేది మనం చూస్ చేసుకున్నప్పుడు బ్లాక్ ఆఫ్ అసెట్ వస్తుంది. వన్స్ ఆ బ్లాక్ ఆఫ్ అసెట్స్ లోకి వచ్చింది అంటే కనుక ఆటోమేటిక్ ఏమవుతుందంటే అండి, ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోకే వస్తుందంట. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద దాన్ని ఫీడ్ చేయాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ మనం రావాలంట అండి. ఓకే, రైట్. అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎన్నాళ్ళు ఉన్నా సరే. ఓకే, నెక్స్ట్. ఇన్ సచ్ కేసెస్ capital asset may be long term in nature by virtue of the period of holding, but the gain shall be considered as short term. అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని బేస్ చేసుకుంటే లాంగ్ టర్మ్ అవ్వచ్చు అసెట్, కానీ దాని గెయిన్ మాత్రం ఆల్వేస్ షార్ట్ టర్మ్. గెయిన్ ఆర్ లాస్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ లోనే ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అండి. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఇక్కడ మనకి డిప్రిసిబుల్ అసెట్ అనగానే ఇంకా ఆల్వేస్ ఏమని గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ టర్మ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిందే. సార్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేసినా సరే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ కింద క్యాలిక్యులేషన్ అనేది చేస్తారంట. ఓకే, సో పీరియడ్ ఆఫ్ దీంతో సంబంధం లేదు. డిప్రిసిబుల్ అసెట్ ఈజ్ ఆల్వేస్, డిప్రిసిబుల్ అసెట్ అనగానే మనకి ఏం రావాలండి, షార్ట్ టర్మ్ అని చెప్పేసి గుర్తు రావాలంట. So this is with respect to computation of capital gains in case of depreciable asset అని చెప్పేసి చెప్పాడండి. ఫస్ట్ మనం డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఏంటో చూసాం. డిప్రిసియేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే డబ్ల్యూడివి మెథడ్, బ్లాక్ ఆఫ్ అసెట్స్, స్పెసిఫైడ్ రేట్, డేస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డేస్ వైస్ గా కాకుండా అసెట్ ని పుట్ టు యూజ్ ఎన్నాళ్ళు చేసామో అది 180 డేస్ కంటే ఎక్కువ పుట్ టు యూజ్ చేస్తే ఒకలా డిప్రిసియేషన్ చేస్తారు, ఫుల్ రేట్ తో డిప్రిసియేషన్ చేస్తారు. ఆ బ్లాక్ కి ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ తో డిప్రిసియేషన్ చేస్తారు. లెస్ దాన్ 180 డేస్ ఉంటే కనుక 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్, అంటే ఆ డిప్రిసియేషన్ బ్లాక్ ఏదైతే ఉందో అందులో 50% మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి ఓపెనింగ్ డబ్ల్యూడివి ప్లస్ ఎడిషన్స్ మైనస్ డిలీషన్స్. డిలీషన్స్ లో టోటల్ సేల్ వాల్యూ అనేది మైనస్ చేయడం, దాన్ని మనీస్ పేబుల్ అని పిలవడం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. దాన్ని క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్, ఆ తర్వాత డిప్రిసియేషన్ అట్ రేట్ ఆఫ్ డబ్ల్యూడివి మెథడ్ చేసిన తర్వాత క్లోజింగ్ డబ్ల్యూడివి అనేది వస్తుంది. క్లోజింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఈ క్లోజింగ్ ఓపెనింగ్ డబ్ల్యూడివి అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. బ్లాక్ అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. సో ఎప్పుడు మనకి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడు కూడా బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి అండ్ బ్లాక్ షుడ్ ఆల్సో ఎగ్జిస్ట్. అండ్ బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం డిప్రిసియేషన్ అనేది అండర్ సెక్షన్ 32 లో డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేస్తా ఉంటాండి. ఒకవేళ ఈ సిచ్యువేషన్ లో ఎక్కడైనా సరే ఈ రెండు కండిషన్స్ లో ఏదైనా ఫెయిల్ అయింది అంటే కనుక, రెండు కండిషన్ లో ఫెయిల్ అవడం అంటే ఒకటి వాల్యూ లేదు లేదా బ్లాక్ లో అసెట్స్ లేవు, బ్లాక్ లో అసెట్స్ లేవు లేకపోతే వాల్యూ అనేది లేదు అలా అనుకుంటే కనుక రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే అప్పుడు ఏమవుతుందంటే అండి క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుందంట. క్యాపిటల్ గెయిన్ అరైజ్ సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయంటే వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ అసెట్స్ ఎగ్జిస్ట్, అసెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వాల్యూ ఎగ్జిస్ట్, బట్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ అసెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే కేసెస్ అనే మూడు కేసెస్ లో క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. ఆ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ లోని మనకి వచ్చే గెయిన్ ఆర్ లాస్, ఫస్ట్ సిచ్యువేషన్ లో ఏమో గెయిన్ వస్తుంది, సెకండ్ సిచ్యువేషన్ లో లాస్ వస్తుంది, థర్డ్ సిచ్యువేషన్ లో మళ్ళీ మనకి క్యాపిటల్ గెయిన్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన ఎలాగ వస్తుందని క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అనేది మనం చేసి చూపించానండి. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు computation of capital gains in case of depreciable asset. Now you are able to calculate the capital gains with respect to non-depreciable asset as well as depreciable asset. Okay.